ఇండియాలో ఫ్రాన్స్ వైబ్ ఫీల్ అవ్వాలంటే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారా? హాయ్ గైస్, టుడే మిమ్మల్ని ఒక డిఫరెంట్ ఇండియా ఎక్స్పీరియన్స్కి తీసుకెళ్తున్నా. బీచ్, ఫ్రెంచ్ కల్చర్, పీస్ఫుల్ స్ట్రీట్స్ అన్నీ ఒకటే ప్లేస్లో. పాండిచ్చేరి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ ఎక్కడున్నా చెన్నై రీచ్ కావాలి. హైదరాబాద్ నుండి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, కాచిగూడ టు పాండిచ్చేరి. బట్ ఏంటంటే ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోతే చెన్నై ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చెన్నై టు పాండిచ్చేరి డిస్టెన్స్ వచ్చేసి 160 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం చెన్నై రీచ్ అయిన తర్వాత చెన్నై ఇగ్మోర్ స్టేషన్కి ఫస్ట్ రీచ్ అవ్వాలి. చెన్నై ఇగ్మోర్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 6:30కి ఉంది. మళ్ళీ అలాగే చెన్నై ఇగ్మోర్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్ ఈవినింగ్ 6 o'clock ఉంది. మనం పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి నైట్ 10 o'clock అవుతుంది. అది మనకి కన్వీనియంట్ కాదు ఫ్యామిలీతో వస్తే గనక. సో నేను సజెస్ట్ చేస్తున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చెన్నై ఇగ్మోర్ నుంచి మీరు ఫస్ట్ విల్లుపురం రీచ్ అవ్వండి. చెన్నై నుంచి విల్లుపురం జస్ట్ 160 కిలోమీటర్స్. 3 అవర్స్లో మనం జర్నీ చేయొచ్చు. చెన్నై ఇగ్మోర్ నుంచి నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి విల్లుపురానికి. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే విల్లుపురం నుంచి పాండిచ్చేరి 1 అవర్లో జర్నీ చేయొచ్చు. మనకి విల్లుపురం రైల్వే స్టేషన్ బయట బస్ స్టాండ్ ఉంటుంది. ప్రతి బస్సు డైరెక్ట్గా పాండిచ్చేరి రీచ్ అవుతుంది. పాండిచ్చేరి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బైక్ రెంట్ తీసుకోవడం. అది తీసుకుంటే మీకు చాలా ప్లేసెస్ చాలా కన్వీనియంట్‌గా తిరగొచ్చు. ఒకవేళ మీరు ట్రైన్‌లో వస్తే గనుక రైల్వే స్టేషన్‌కి ఆపోజిట్‌లోనే బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు బస్‌లో వస్తే గనుక బస్ స్టాండ్‌కి చుట్టుపక్కల చాలా రెంటల్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి. హౌ టు రీచ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాము. పాండిచ్చేరిలో ఏమేం ప్లేసెస్ చూడాలి? ఈ ప్లేసెస్ అన్నీ చూడ్డానికి బడ్జెట్ ఎంతవుతుంది? పైసలు గూడా ఇంపార్టెంటే గదా! డబ్బులు, డబ్బులు. సో లెక్కేద్దామా? లెట్స్ గో. పాండిచ్చేరిలో ఫస్ట్ మేము విజిట్ అయ్యింది మనకుల వినాయకుడి టెంపుల్. దాని తర్వాత వైట్ టౌన్, రాక్ బీచ్, నెక్స్ట్ డే ఆరోవిల్లీ బీచ్, లాస్ట్‌లో మాత్రి మందిర్. ఈ ట్రిప్‌లో మనం బీచెస్ చూసాం, బ్యూటిఫుల్ స్ట్రీట్స్ చూసాం. కానీ ఇంకొక ప్లేస్ ఉంది. అది రివీల్ చేయడానికి కొంచెం వెయిట్ చేయాలి. అది నార్మల్ టూరిస్ట్ స్పాట్ కాదు. మన ట్రిప్‌ని కంప్లీట్ చేసే ప్లేస్. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఏంటి స్పెషల్ అనేది అర్థమవుతుంది. మేము చూసిన ప్లేసెస్ అన్నీ వీడియో రూపంలో వస్తాయి, ఇప్పుడు చెక్ చేయండి.
ఇప్పుడు మనం మెయిన్ విషయానికొద్దాం. బడ్జెట్ ఎంతవుతుంది? చెన్నై నుంచి విల్లుపురం, విల్లుపురం నుంచి పాండిచ్చేరి, అక్కడ బైక్ రెంట్ ప్లస్ పెట్రోల్, మళ్ళీ బ్యాక్ చెన్నై వరకు టోటల్ ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చేసి 1600 రూపీస్ అయింది. తర్వాత ఫుడ్‌కొచ్చేసి 2000 రూపీస్ ఎక్స్‌పెన్స్ అయింది. అండ్ మేము పాండిచ్చేరిలో కింగ్ పార్క్ అని చెప్పి హోటల్‌లో స్టే చేశాము. ఏసీ హోటలు. దానికి 1200 రూపీస్ అయింది. సో, ఓవరాల్‌గా ఒక యావరేజ్ ఫ్యామిలీకి మంచి వీకెండ్ ట్రిప్ కంప్లీట్ చేయాలి పాండిచ్చేరిలో అంటే 5000లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. వీడియో మధ్యలో ఒక సర్ప్రైజ్ ప్లేస్ ఉందని చెప్పాను కదా! ఇప్పుడు టైమొచ్చింది ఆ సర్ప్రైజ్‌ని రివీల్ చేయడానికి. మన ట్రిప్‌ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన ప్లేస్ 1400 ఇయర్స్ హిస్టరీ ఉన్న యునెస్కో హెరిటేజ్ సైట్. యెస్, అదే మహాబలిపురం. పాండిచ్చేరి నుంచి జస్ట్ 95 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు పాండిచ్చేరి వస్తే గనక మహాబలిపురానికి ప్లాన్ జేసుకోండి. నంబర్ ఆఫ్ బసెస్ అవైలబుల్ ఉంటాయి. మహాబలిపురంలో బీచ్ వైబ్ ఉంటుంది. ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి. స్టోన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఒక్క ట్రిప్‌లో 2 వరల్డ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మహాబలిపురం ట్రిప్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్‌లో పాండీ అని టైప్ చేయండి. ఇంకా ఇలాంటి బడ్జెట్ ట్రావెల్ గైడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.